సాగర్, ధీరజ్ వీళ్ళందరూ కూడా అలా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు అలా నిద్రపోతూ ఉండగా ఇంతలో అక్కడికి రామరాజు వచ్చి ధీరజ్ని చూసి కంటతడి పెట్టుకుంటాడు. ఇక ధీరజ్ని చూసి తన గుండె తరుక్కుపోయి తనైతే అక్కడే అలా కూర్చొని ధీరజ్ చేయి పట్టుకొని తనైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ని ఆ పరిస్థితుల్లో చూసి రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన చేతిని తీసుకొని ఒక్కసారి ముద్దు పెట్టేసి రామరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు కన్నీటి చుక్కలైతే ధీరజ్ చేయి మీద పడతాయి. దాంతో ధీరజ్కి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. మెలకువ రావడంతో రామరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ కన్నీళ్ళ చుక్కలు చూసి ధీరజ్ అయితే నాన్న వచ్చారా, నాన్న నా దగ్గరకు వచ్చారా అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్యని లేపి, రే అన్నయ్య లేరా, లే అన్నయ్య లేరా అని చెప్పి సాగర్ని లేపుతాడు. ఇక సాగర్ ఏంట్రా ఏమైంది అని చెప్పి అంటాడు. నాన్న వచ్చారు, నా కోసం నాన్న వచ్చారా, ఇదిగో నాకు తెలిసింది, నాన్న స్పర్శ నాకు తెలిసింది, నా కోసం నాన్న వచ్చారా, నాన్న నా కోసం బాధపడుతున్నారా అని చెప్పి అంటాడు. అది విని సాగర్ అయితే ధీరజ్ని ఒక్కసారిగా గట్టిగా హగ్ చేసుకొని, నువ్వేం బాధపడకురా, నాన్న మారుతారా, నీతో మాట్లాడతారా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ధీరజ్ అయితే నాకు కావాల్సింది కూడా అదే కదరా, నాన్న నన్ను అపార్థం చేసుకున్నారని నేను చాలా బాధపడ్డాను, కానీ నాన్న నన్ను అర్థం చేసుకుంటే అదే చాలు అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ విశ్వ అయితే రౌడీలతో గ్రౌండ్లో ఉంటాడు. అది చూసి రామరాజు అయితే అక్కడికి వెళ్తాడు. ఇక విశ్వ దగ్గరికి వెళ్ళి రామరాజు అయితే చాలా కోపంగా వెళ్తూ వాడిని ఎలాగైనా సరే కొట్టాలని రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక విశ్వ అక్కడ గ్రౌండ్లో రౌడీలతో కలిసి ఉండడం చూసి రామరాజు అక్కడికి బండి మీద వెళ్ళి బండి దిగి విశ్వని చెయ్యి పట్టుకొని విరిచేస్తూ, ఏంట్రా నా కొడుకునే చంపాలని చూస్తావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి విశ్వని కొడుతూ ఉంటాడు. దాంతో విశ్వ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక రామరాజు అయితే విశ్వకి సరైన బుద్ధి చెప్పి, ఇంకొకసారి నా కొడుకు జోలికి వచ్చావంటే చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.